హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక 30 ఏళ్ల యువకుడు, ఆ యువకుని ఒక చేతిలో తండ్రికి సంబంధించిన టాబ్లెట్స్, మరొక చేతిలో డెలివరీకి ఇవ్వాల్సిన పికిల్ జార్స్ బ్యాగ్, ఒక జేబులో చెల్లి కాలేజ్ ఫీజుకి సంబంధించిన రిసీప్ట్స్ పెట్టుకొని వెళ్ళిపోతున్న బస్సును క్యాచ్ చేయడానికి పరిగెత్తుతున్నాడు. అతను 30 ఏళ్ల అర్జున్. 30,000 జీతంతో కుటుంబ బాధ్యతలన్నీ నెత్తిన వేసుకొని మోస్తున్నాడు. తన తల్లి సుమిత్ర కొడుకుకు ఎంతో కొంత సహాయం చేయాలని ఇంటి దగ్గరే తనకు తెలిసిన పచ్చడి వ్యాపారం చేస్తూ కొడుకుకు ఎంతో కొంత సహాయం చేస్తుంది. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న తండ్రి, ఇంజనీర్ అవ్వాలని కలలు కంటున్న చెల్లెలు అనన్య, ఇంకా ఎప్పుడైనా డౌన్ అవుతున్నప్పుడు ఏదో సరదాగా జోక్స్ వేస్తూ ఎప్పుడూ ధైర్యం చెబుతూ ఉండే స్నేహితుడు మనోజ్. ఇలా అర్జున్ జీవితం గడుస్తూ ఉంటుంది. అయితే అర్జున్ బస్ కోసం పరిగెత్తుకుంటూ ఈ బస్ నా లైఫ్ కన్నా వేగంగా పరిగెత్తుకుంటూ వెళ్తుంది అనుకుంటాడు. ఇంకా పచ్చళ్ళ డెలివరీ ముగించుకొని ఆఫీస్కి వెళ్ళేసరికి అతని ఆఫీస్ మేనేజర్ చిరాకు పడతాడు. అర్జున్, మళ్ళీ ఆలస్యం, ఒక్కసారైనా సమయానికి రావా, ఎన్నాళ్ళిలా అంటాడు. నా సమస్యలకు బ్రేక్ పడితే నేను తప్పకుండా టైంకి వస్తాను సార్ అంటాడు. ఇంకా ఎప్పుడూ ఉండేదే కదా అని పెద్దగా పట్టించుకోడు. అర్జున్ ఆఫీస్ పని ముగించుకొని ఇంటికి వెళ్ళాక రాత్రి భోజనం సమయంలో వాళ్ళు ఇలా మాట్లాడుకుంటారు. వాళ్ళ అమ్మ, నాన్న రేపు పాలవాడికి డబ్బులు ఇవ్వాలి అంటుంది. హా అమ్మ, కరెంట్ బిల్ కట్టాను, సరుకుల వాడికి డబ్బులు కట్టాను, చెల్లి కాలేజ్ ఫీజు చెల్లించాను, నాన్నకు మందులు తీసుకొచ్చాను. ఏమిటో అమ్మ, వచ్చే 30,000 జీతం, నీ పచ్చళ్ళకు వచ్చే డబ్బులు ఏ మూలకి సరిపోవటం లేదు, ఇంకెన్నాళ్ళు ఇలా కష్టాలు పడాలో అంటుంటాడు. ఇలా అనుకుంటూ నెల చివరికి వచ్చేసరికి మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు. ఇంకా సుమిత్ర వాళ్ళందరినీ కొంత నవ్వించటానికి, అనన్య, నువ్వు తొందరగా ఇంజనీరింగ్ పూర్తి చేయి, నిన్ను ఒక కోటీశ్వరునికి ఇచ్చి పెళ్లి చేస్తాను అంటుంది. ఇంకా అనన్యనేమో, ముందు అన్నయ్య కోటీశ్వరుడు అవ్వాలి, తర్వాతే నేను పెళ్లి చేసుకుంటాను అంటుంది. ఇంకా అర్జున్ ఏమో, కోటీశ్వరుణ్ణేం కర్మ, ఏకంగా బిలియనీర్నే అవుతాను, కానీ ఎప్పుడు అవుతావు, ఎలా అవుతావు అని మాత్రం క్వశ్చన్స్ వేయొద్దు అంటాడు. రాఘవ, అన్నిటికన్నా మీ అమ్మ పచ్చళ్ళ వ్యాపారం బాగుందిలే అంటాడు. చింతించకు నాన్న, ఏదో ఒకరోజు కోటీశ్వరుణ్ణి అవుతానులే అంటాడు అర్జున్. ఇంకా ఇలా అయితే కుదరదు అని అర్జున్ లోన్ తీసుకొని ఒక మొబైల్ యాక్సెసరీస్ వ్యాపారం ప్రారంభిస్తాడు. మొదట్లో నష్టాలు వస్తాయి. అయితే అర్జున్కి ఏం చేయాలో అర్థం కాదు, చాలా లో అయిపోతాడు. ఇంకా లైఫ్లో గెలవలేనేమన్నట్లు నీరసంగా చాలా బాధతో కృంగిపోతాడు. అయితే అర్జున్ ఫ్రెండ్ మనోజ్, అరే, నీ వ్యాపారం నా ప్రేమ కథ లాంటిదేరా, నాకు కూడా గుండె రగిలిపోతుంది ప్రేమలో ఓడిపోయినందుకు అంటాడు. అర్జున్, రెండిటికి తేడా ఏంటో చెప్పనా, నీకు గుండె రగిలిపోతుంది, కానీ నీ బాధలో ఈఎంఐ లేదురా, నా బాధలో ఈఎంఐ ఉంది అంటాడు. మనోజ్, అవును నిజమేరా అంటాడు. అయితే ఇద్దరు చిన్నగా నవ్వుకుంటారు. ఇంకా ఆ రోజు రాత్రి అర్జున్ తన తల్లితో బాధపడుతూ, అమ్మ, నేను ఎలా పరిగెడుతున్నా కానీ సముద్రాన్ని దాటలేకపోతున్నా, అంతా నా నుంచి దూరం అయిపోతుంది, చేజారిపోతుంది అనిపిస్తుంది, ఓడిపోతున్నా అనిపిస్తుంది అంటాడు చాలా బాధగా. అప్పుడు అర్జున్ వాళ్ళ అమ్మ సుమిత్ర ఇలా అంటుంది. చూడు నాన్న, నిన్ను ఓటమి ఏమీ చేయలేదు, కానీ అక్కడే ఉన్న చోటే ఆగిపోయేలా చేస్తుంది. కానీ నువ్వు మాత్రం ఆగిపోకుండా ఎప్పుడు పరిగెడుతూనే ఉండాలి, అప్పుడే ఓటమి కూడా ఓడిపోతుంది అంటుంది. తల్లి చెప్పిన మాటలు అప్పటికి ఓదార్పునందిస్తాయి అర్జున్కి ఏజ్ అవుతుంది కాబట్టి తల్లిదండ్రులు పెళ్లి చేయాలని చూస్తారు. అయితే అర్జున్ ఒప్పుకుంటాడో లేదో అని చెప్పేసి తన ఫ్రెండ్ మనోజ్ చేత చెప్పిస్తారు. మనోజ్ అర్జున్ని బయట కలుస్తారు. ఏమామా అర్జున్, ఇప్పుడు అంతా ఓకేనా అంటాడు మనోజ్. ఏం ఓకేరా బాబు, కష్టాలే ఒకవేళ ఆస్తిపాస్తులైతే నేనే బిలియనీర్ని అవుతా అంటాడు. అయితే అర్జున్ని కొంచెం నవ్వించడానికి మనోజ్ ఏమంటాడంటే, ఊరుకో మామ, కష్టాలు మనుషులకు కాక నాలాంటి వాళ్ళకు వస్తాయా అంటాడు. అయితే మనోజ్ ఇంకా అర్జున్ కొద్దిసేపు నవ్వుకుంటారు. అయితే మెల్లగా మనోజ్ పెళ్లి విషయం మాట్లాడతాడు, పెళ్లి సంబంధం గురించి చెప్తాడు. అయితే అర్జున్, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను అంటాడు. అయితే మనోజ్ ఏమంటాడంటే, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులోనే జరిగితే బాగుంటుంది అని అంటాడు. తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తారు.
ఇంటికి వెళ్ళిన తర్వాత అర్జున్ వాళ్ళ అమ్మ అర్జున్కి, చూడు నాన్న, కష్టాలు పచ్చడి మసాలాలు లాంటివి, జీవితంలో అవి లేకపోతే జీవితం రుచిగా ఉండదు. నందిని అని ఒక అమ్మాయి ఉంటుంది, చాలా మంచిది, ఆ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకో అని ఒప్పిస్తుంది. అయితే నందినిని చూసుకోవటానికి పెళ్లి చూపులకు వెళ్తారు. నందిని తండ్రి ఆస్తిపాస్తుల గురించి ప్రస్తావిస్తాడు. ఆస్తి లేని వ్యక్తికి ఇచ్చి పెళ్లి చేస్తే నా కూతురు ఎలా సుఖపడుతుంది అని పెళ్లికి ఒప్పుకోడు. అయితే అర్జున్కి ఆస్తిపాస్తుల ప్రస్తావన వచ్చినప్పుడు చాలా కోపం వస్తుంది. నా దగ్గర ఆస్తిపాస్తులు లేకపోవచ్చు, కానీ వాటిని ఎలా సంపాదించాలో నాకు తెలుసు. నేను ఒక పునాది వేస్తే అది భూమి కన్నా బలంగా ఉంటుంది అని కోపంతో ఫ్లోలో ఏదో అంటాడు. నందినికి అర్జున్ నచ్చటం వల్ల, ఆస్తి మనకుంది కదా, అర్జున్ని పెళ్లి చేసుకుంటాను అని చెప్తుంది తండ్రితో. అయితే తండ్రితో గొడవ పడుతూ, మీకు డబ్బు పైన మక్కువ ఉంది, నాకు వ్యక్తిత్వం ముఖ్యం అని, అర్జున్ ఫ్యామిలీ కూడా నాకు చాలా బాగా నచ్చిందని చెప్తుంది. ఈ రోజుల్లో ఇలాంటి అమ్మాయి ఎక్కడుంటుంది? ఏ అమ్మాయికైనా ఆస్తిపాస్తులే కావాలి. అర్జున్ వాళ్ళ అమ్మ నాన్న ఇలా అనుకుంటారు. అయితే అర్జున్ వాళ్ళ అమ్మ నాన్నకు కూడా ఆ అమ్మాయి చాలా బాగా నచ్చుతుంది. అయితే తర్వాత కొంతకాలానికి ఉన్నట్టుండి అర్జున్ వ్యాపారం బాగా లాభాల బాట పడుతుంది. అతడు తన తల్లి వ్యాపారాన్ని కూడా బాగా మార్కెటింగ్ చేస్తాడు, బ్రాండ్ని పెడతాడు. సుమిత్ర పచ్చడి, తల్లి ప్రేమ రుచి అని, ఇంకా పచ్చళ్ళ వ్యాపారం ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇంకా మనోజ్ ఒకరోజు అర్జున్ని కలిసి, అర్జున్, మీ అమ్మగారి వ్యాపారం నీ వ్యాపారం కన్నా ఫేమస్ అయిపోయింది అంటాడు. అప్పుడు అర్జున్, ఒక్కరైనా ట్రెండింగ్లో ఉండాలి కదా మామ అంటాడు. అయితే కొన్ని నెలల తర్వాత అర్జున్ వాళ్ళ మామ అర్జున్ వ్యాపారం సక్సెస్ మీట్కి వెళ్తాడు. అక్కడ అర్జున్ ఒక మంచి మోటివేషనల్ స్పీచ్ ఇస్తాడు. అందులో ఏం మాట్లాడతాడంటే, నా జేబులు ఖాళీగా ఉన్న నా కళ్ళలు మాత్రం బరువుగా ఉండేవి, ప్రతి అడుగు కింద పడిపోతున్నట్లు అనిపించేది. కానీ నేను అప్పుడే గ్రహించాను, క్రింద పడిపోవటం ఎదగటంలో భాగమని. ఇవాళ ఇక్కడ నేను నిలబడి ఉన్నాను, కారణం ఆస్తి కాదు, నమ్మకం అంటాడు. నందిని తండ్రి ఆ స్పీచ్ విని తన తప్పును అంగీకరిస్తాడు. అర్జున్ పెళ్లిలో నవ్వుకుంటూ అంటాడు, అందరూ పెళ్ళిని దేవుడు చేసిన పెళ్ళి అంటారు, కానీ నా పెళ్ళి మాత్రం పచ్చళ్ళు చేసిన పెళ్ళి అంటారు. అప్పుడు అందరూ బాగా నవ్వుతారు. అయితే అర్జున్ తండ్రి, నా కుమారుడు ఆస్తి వారసత్వాన్ని పొందలేదు, కానీ తన కష్టంతో సంపదను సృష్టించాడు, అదే నిజమైన వారసత్వం అంటాడు. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, అట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.